అందరికీ నమస్కారం మిత్రులారా. ఇక్కడ ఒక పాఠం ఉంది, కాకరకాయ. ఈ పాఠం ఆధారంగా మనము దీర్ఘము మరియు యా అక్షరాలను నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ కనబడేటటువంటి ఒక గేయం. ఈ గేయాన్ని నేను చదువుతాను, మీరు వినండి. తర్వాత నెక్స్ట్ పేజీలో ఈ గేయానికి సంబంధించినటువంటి ఒక ఎక్సర్సైజ్ అనేటువంటిది ఉంటుంది. దీని ద్వారా మనం అనేక అంశాలను మనం నేర్చుకుంటాము. ఓకే, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి క్లాసెస్ కావాలనుకుంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. రైట్, చూడండి. కాకరకాయ. ఎన్ని ఇత్తుల కాకరకాయ, ఎన్ని ఇత్తుల కాకరకాయ, 7 ఇత్తుల కాకరకాయ. ఎన్ని రోజుల కాకరకాయ, 7 రోజుల కాకరకాయ. ఎవ్వరు తెంపిరి కాకరకాయ, తాత తెంపెను కాకరకాయ. ఎవ్వరు వండిరి కాకరకాయ, మామ వండెను కాకరకాయ. ఇది మనకు గేయం. మరొకసారి చెప్తాను. ఎన్ని ఇత్తుల కాకరకాయ, 7 ఇత్తుల కాకరకాయ. ఎన్ని రోజుల కాకరకాయ, 7 రోజుల కాకరకాయ. ఎవ్వరు తెంపిరి కాకరకాయ, తాత తెంపెను కాకరకాయ. ఎవ్వరు వండిరి కాకరకాయ, మామ వండెను కాకరకాయ. ఓకే, మనం నెక్స్ట్ పేజీలో ఉన్న అభ్యాసాన్ని చేద్దాం. చూడండి, ఇక్కడ నుంచి ఈ అభ్యాసాన్ని చూద్దాం. క్రింది గేయ పదాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి. వాటి వాటి కింద గీత గీయండి. 7 రోజుల కాకరకాయ. ఈ పాదం అనేది గేయంలో ఎక్కడుందో దాని కింద అండర్లైన్ చేస్తే సరిపోతుంది. చూడండి, 7 రోజుల కాకరకాయ. చూడండి, గేయంలో ఎక్కడుంది? ఇక్కడ. 7 రోజుల కాకరకాయ. ఇది అండర్లైన్ చేయడం జరిగింది. ఇలా ఆ మిగిలిన ప్రశ్నలు ఉన్నాయి కదా, ఇవి మూడు మీరు చేయండి. ఓకే, 7 రోజుల కాకరకాయ. ఎవ్వరు వండిరి కాకరకాయ, 7 ఎత్తుల కాకరకాయ. కాయ, తాత, మామ, కాకర. ఈ పదాలు ఎక్కడున్నాయో వాటిని సర్కిల్ చేద్దాం ఒకసారి. కాయ, తాత అంట. చూడండి ఒకసారి ఇక్కడ సర్కిల్ చేద్దాం. చూడండి, కాయ. ప్రతి దాంట్లో ఉంది కాయ, 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 కాయ. ఇలా రిపీటెడ్గా చేయడం వల్ల మనకు చక్కగా చదవడం మరియు రాయడం కూడా వస్తుంది. కాయ, కాయ. తర్వాత మామ, తాత. ఓకే, రైట్. కాకర. మరొక పదం మిగిలిపోయింది, కాకర. ప్రతి దాంట్లో కాకర గమనించండి. ఇక్కడ అన్నింటిలో కూడా కాకర ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ పేజీలోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఎక్సర్సైజ్ని చూద్దాం. చూడండి, బొమ్మలు చూడండి, వాటి కింద పేర్లు చదవండి. పక్కనున్న గేయంలో ఆ పదాలు ఎక్కడున్నావో గుర్తించి వాటి కింద గీత గీయండి అన్నారు. చూడండి, ఇక్కడ కనబడేది టమాటా, జామకాయ, ఆనపకాయ, వంకాయ. ఇక్కడ ఏమన్నాడు? ఆ పదాలు ఎక్కడైతే మనకి ఈ కలర్లో కనపడుతున్నాయి కదా, పింక్ కలర్లో, ఈ పదాలు ఎక్కడున్నాయో వాటి కింద గీత గీయమడు. తీయనైనా జామకాయ, కమ్మనైన వంకాయ, చప్పనైన ఆనపకాయ, ఎర్రనైన టమాటా, తోటలోన ఉన్నాయి తెంపుదాము రండిరా. ఇందులో మనకు అక్కడ కనబడేటటువంటి పదాలు టమాటా కానీ జామకాయ కానీ ఆ వాటి కింద మనం కింద గీత సరిపోతుంది. తీయనైన జామకాయ, దీని కింద జామకాయ కింద గీత గీయడం జరిగింది. కమ్మనైన వంకాయ. చూడండి, వంకాయ. చెప్పనైన ఆనపకాయ, ఆనపకాయ. ఇక్కడ కనబడుతున్నాయి కదా, అది మనకు. ఎర్రనైన టమాటా. ఓకే, గీత గీయడం జరిగింది. ఇలాంటి ఎక్సర్సైజ్ను మీ పిల్లలకు ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఆసక్తితో దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఇలా పదాలను పదే పదే చూడడం వల్ల వాళ్ళకు ఆ పదాల పట్ల మంచి అవగాహన ఏర్పడి తప్పు లేకుండా రాయగలుగుతారు. ఓకే, టమాటా, జామకాయ, ఆనపకాయ, వంకాయ. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని చూసినటువంటి వారు మన ఆన్లైన్ క్లాస్లో జాయిన్ కావాలంటే
మీరు వాట్సాప్ నంబర్కు మెసేజ్ పెట్టండి. 9440112834 నంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రతి నెల ఒక్కొక్క కొత్త బ్యాచ్ అనేటువంటిది ఉంటుంది. ఉదయం సాయంత్రం బ్యాచెస్ ఉంటాయి. అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి ఏముంది, గళ్ళల్లో ఉన్న అక్షరాలు చదవండి, వాటితో పదాలు చెప్పండి అన్నారు. ఓకే, కా కాతో పదాలను చెప్పండి, రాయండి. ఇది ఎక్సర్సైజ్ నేను పెడుతున్నాను, ఇది మీకు మీరు చేయండి. నెక్స్ట్ చూడండి, కింది పదాలు చదవండి, యా మరియు దీర్ఘం ఎక్కడైతే ఉన్నాయో ఆ అక్షరాలకు సున్నా చుట్టండి అంటున్నారు. ఓకే, మరి చూడదాం. జామా, చూడండి, జామా అనేది ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ దీర్ఘం ఎక్కడెక్కడ ఉందో అది ముందు ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత యా చూద్దాం. జామా, జాతర, పాయ, సాయం, పాతర, వాన, పాట, గాలం, మాయం, గాయం, దారం, పటాక, తామర, కాగడ, పార, నాగ. ఓకే, దీర్ఘాక్షరాలన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము యా అక్షరం చూడండి, యా అక్షరం ఈ పదాలలో ఎక్కడ ఉందో చూద్దాం, సర్కిల్ చేద్దాం. జామ ఇందులో లేదు, జాతర లేదు, పాయ అనే పదంలో ఉంది యా, సాయం ఇక్కడ ఉంది యా, పాతర లేదు, వాన లేదు, ఆట, గాలం, మాయం ఇందులో ఉంది యా, మాయం, గాయం ఇందులో కూడా యా ఉంది, దారం లేదు, పటాక లేదు, తామర ఇందులో యా లేదు, కాగడ ఇందులో లేదు, పాట ఇందులో లేదు, నాగా ఇందులో కూడా లేదు, బయట ఇందులో ఉంది యా, దయ ఈ పదంలో యా ఉంది. ఓకే మిత్రులారా, నెక్స్ట్ చూడండి, లైక్ చేయండి. ఇక్కడ క్రింది అక్షరాలకు దీర్ఘం, ఓకే, దీర్ఘాన్ని చేర్చి రాయండి అంటున్నాడు. చూడండి, కాకు తలకట్టు, గాకు తలకట్టు, ఈ విధంగా పైన ఉన్నాయి తలకట్లు, వాటికి మనం ఏం చేయాలి, దీర్ఘాన్ని యాడ్ చేద్దాం. చూడండి, కాకు దీర్ఘం ఇస్తే కా, గాకు దీర్ఘం ఇస్తే గా, చాకు దీర్ఘం ఇస్తే చా, జాకు దీర్ఘం జా, టాకు దీర్ఘం టా, డాకు దీర్ఘం డా, తాకు దీర్ఘం తా, దాకు దీర్ఘం దా, అక్కడ పైన నా ఉంది కాబట్టి నాకు దీర్ఘం నా, వాకు దీర్ఘం పా, బాకు దీర్ఘం బా, మాకు దీర్ఘం మా, యాకు దీర్ఘం యా, రాకు దీర్ఘం రా, లాకు దీర్ఘం లా, వాకు దీర్ఘం వా, యాకు దీర్ఘం యా, సాకు దీర్ఘం సా. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ని చూద్దాం. క్రింది పదాలు చదవండి, పదాలలోని మొదటి అక్షరానికి దీర్ఘం పెట్టి రాయండి అన్నారు. చూద్దాం, ఇవి స్వరభేదానికి సంబంధించిన పదాలుగా చెప్పుకోవచ్చు. చూడండి, ముందుగా ఇక్కడున్న పదాలను చదువుదాను, చూడండి, నాతో పాటు మీరు రిపీట్ చేయండి. కలం, కాలం ఏమన్నాడు, మొదటి అక్షరానికి దీర్ఘం పెట్టండి అంటున్నాడు. అంటే ఇక్కడ ఎక్కడైతే మొదటి అక్షరం ఉందో దానికి దీర్ఘం పెట్టాలి. కలం, కాలం, కరం, వెరీ గుడ్, కారం, కరం, కారం, ఇది కూడా చెప్పండి. వరం, వెరీ గుడ్, వారం, వాకు దీర్ఘం, అన్నిటికీ దీర్ఘం పెట్టి రాయాలి. ఓకే, ఫస్ట్ కలం, కాలం, కరం, కారం, వరం, వారం, నెక్స్ట్ కడ, కాడ, గుడ్, ఇలానే చెప్పండి. కాడ, రమ, రామ, గుడ్. ఇవన్నీ కూడా రాసుకోండి క్లాస్ తర్వాత. ఇప్పుడు వింటున్నారు, తర్వాత నోట్బుక్ లో రాసుకోండి. జమ, జామ, చూడండి, జమ, జామ, నవ, వెరీ గుడ్, నావా, నవ, నావా, వడ, రైట్, వాడ, గుడ్, వాడ, పర, పార, వెరీ గుడ్, పార, తపం, తాపం, వెరీ గుడ్, తపం, తాపం. నెక్స్ట్ చూడండి, పదం,
పాదం. పదం పాదం. శతం శాతం. శతం శాతం. వెరీ గుడ్. తరం సారం. తరం సారం. జడ. వెరీ గుడ్. జాడ. జడ జాడ. వన వాన. గుడ్. వన వాన. ఇలా చక్కగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇలా మీరు రాసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి వినండి, అన్ని పదాలను చెప్తాను. కలం కాలం. కరం కారం. వరం వారం. కడ కాడ. రమ రామ. 1 minute. జమ జామ. నవ నావ. వడ వాడ. పర పార. తపం తాపం. నాతో పట్టనండి. పదం పాదం. శతం శాతం. తరం సారం. జడ జాడ. వన వాన. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి ఇక్కడ. అక్షరాలను కలిపి అక్షరాలను కలిపి పదాలు చదవండి, రాయండి అన్న దానికి చూడండి. ఈ విధంగా చేయండి. ఓకే. కా య కాయ. లయ పాయ. దయ మాయ. ఓకే, చదవడం జరిగింది. ఇప్పుడు రాద్దాం. మొదటగా ఏముంది? కాయ. చూడండి, కాకు దీర్ఘం. కా. యాకు తలకట్టు. యా. కాయ. ఓకే, కాయ అయింది. నెక్స్ట్ ఏముంది? లయ. లా. ఓకే, యాకు తలకట్టు. యా లయ. నెక్స్ట్ ఏముంది? పాయ. పాకు దీర్ఘం. పా. యా పాయ. నెక్స్ట్ దయ. ద. యా దయ. నెక్స్ట్ మాయ. మాకు దీర్ఘం. యాకు తలకట్టు. మాయ. ఓకే, ఒకసారి అన్ని పదాలు చెప్తాను, నాతో పాటు రిపీట్ చేయండి. కాయ. లయ. పాయ. దయ. మాయ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి అంటున్నారు. చూడండి, మీకు ఇక్కడ కనబడుతుంది, నేరుగానే కనబడుతుంది. ఆ క ర. కాయ కదా. ఒక 5 పదాలు ఇందులో చూసి చెప్పండి. ఓకే, ముందు నేను కాకరకాయ రాస్తున్నాను, తర్వాత మీరు చెప్పండి. కామెంట్ బాక్స్లో కూడా చెప్పొచ్చు, కామెంట్ చేయండి. కాకర కాయ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. కాకర కాయ. నెక్స్ట్ ఏం కనబడుతుంది? తాత. ఇక్కడ కనబడుతుంది కదా. తాత మాట. అదే రాద్దాం. తాత మాట. తాత మాట. లేదా తాత వేరు వేరు కూడా రాయచ్చు, మాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఆట ఆడావా. అది కూడా రాయొచ్చు కదా. సింగిల్ గా పదాలను కూడా రాయొచ్చు. ఆట ఆడావా. నేను 2 పదాలతో చిన్న వాక్యాలను రాస్తున్నా, మీరు ఒక్కొక్క పదాన్ని కూడా రాయొచ్చు. ఆట ఆడవా. పైన చూడండి. పాట కావాలా. సింగిల్ ఏ విధంగా కూడా రాయొచ్చు. పాట తర్వాత కావాలా, అలా కూడా రాయొచ్చు. పాట కావాలా. కావాలా. ఇంకా ఇక్కడ చూడండి, పాట అని ఉంది, లేదా పాప పాట, అదైనా రాయొచ్చు. పాప పాట. ఓకే, పాప పాట. ఒకసారి చదువుదాం. కాకరకాయ. పాత మాట. పాట ఆడవ. పాట కావాలా. పాప పాట. ఇలా ఎక్సర్సైజ్ చేసినట్లయితే వీళ్ళకి తప్పు లేకుండా వాళ్ళు రాయగలుగుతారు, చదవగలుగుతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సృజనాత్మక ప్రశ్నలు కూడా పూర్తి చేయండి. చేయాన్ని పొడిగించండి అన్నారు. ఎవరు వండిన కాకరకాయ. మామ వండిన కాకరకాయ. ఎవరు తినిరి. దీన్ని కామెంట్ బాక్స్లో చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీలైతే నోట్బుక్లో రాసుకున్నా పర్లేదు. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా మీరు కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఎక్సర్సైజ్ సంబంధించింది మీకోసం చూపెడతాను. ఓకే.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ మరి.